ఆన్లైన్ గేమింగ్పై నిషేధాస్త్రం అన్నమాట. మన భారతదేశంలోని ప్రతి సంవత్సరం ఆన్లైన్ గేమింగ్ వల్ల 20,000 కోట్లు నష్టపోతుందని ప్రభుత్వం అంచనా అన్నమాట. దాదాపుగా ఆన్లైన్ గేమింగ్ వల్ల 45 కోట్ల మంది 20,000 కోట్లు నష్టపోతున్నట్టు చెప్తున్నమాట. ఆన్లైన్ గేమింగ్లు మనీ గేమ్లు నిర్వహించి ప్రచారం చేసిన జైలు శిక్ష, భారీ జరిమానా విధించాలని ప్రభుత్వం ఆన్లైన్ గేమింగ్పై లోక్సభలో బిల్లు పెట్టారన్నమాట. అన్ని రకాల ఆన్లైన్ గేమింగు, గ్యాంబ్లింగ్లు, పోకరు, రమ్మీ, కార్డ్ గేమ్స్తో సహా ఆన్లైన్ ఫ్యాంటసీ స్టోర్సు, ఆన్లైన్ లాటరీని నిషేధిస్తూ తీసుకొచ్చారన్నమాట. డబ్బులు పెట్టి ఆన్లైన్లో అదే క్రీడలకు నిషేధం అమలవుతుందన్నమాట. ఇది ఈ బిల్లు. ఆన్లైన్ గేమ్లు ప్రచారం చేసేవారు కూడా నేరస్తులే. ఇలాంటి గేమ్ల్లో ఒకరి నుంచి మరొకరు ఆన్లైన్ నగదు బదిలీ కూడా వీలు కల్పించిన బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు కూడా శిక్షిస్తారన్నమాట. ఆన్లైన్ గేమ్లను ఏ రూపంలో నిర్వహించినా, ప్రోత్సహించినా, ప్రచారం చేసినా నేరమే అవుతుందన్నమాట. అంటే కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్ ద్వారా నేరంగా పరిగణిస్తారన్నమాట. సోషల్ మీడియా, పత్రికలు, టీవీ ప్రచారం చేసిన శిక్ష అన్నమాట. నైపుణ్యం లేదా అదృష్టంపై ఆధారపడి ఏ గేమ్ అయినా నిషిద్ధమే. మన దేశంలో కాకుండా దేశ సరిహద్దుల్లో విదేశీ గడ్డలపై కూడా గేమ్లు నిర్వహించిన దోషులు అవుతారన్నమాట. ఈ బిల్లు ప్రకారం ఆన్లైన్ గేమ్లు పాల్గొన్న వారు దోషులుగా కాకుండా బాధ్యతగానే పరిగణిస్తారు. డబ్బుతో సంబంధించిన ఈ స్పోర్ట్స్, ఎడ్యుకేషనల్ గేమ్స్, సోషల్ గేమ్స్కు కొన్ని నియంత్రణ బిల్లు సూచిస్తుందన్నమాట. ఆన్లైన్ గేమింగ్ సంస్థల అభ్యంతరాలు కూడా ఉన్నాయన్నమాట. ఆన్లైన్ మనీ గేమింగ్ నిషేధించిన ప్రభుత్వం గేమింగ్ సంస్థలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. ఇండియన్ గేమింగ్ ఫెడరేషను, ఈ గేమింగ్ ఫెడరేషను, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్ వంటి సంస్థలు అమిత్ షా కూడా లేఖలు రాశాయి. మన దేశంలో ఆన్లైన్ స్కిన్ గేమింగ్ పరిస్థితి నానాటికి వృద్ధి చెందుతుందని, దీని విలువ 2 లక్షల కోట్లు చేరిందని వెల్లడించారు. ఈ గేమ్లో ప్రతి ఏటా 31,000 కోట్ల పైగా ఆదాయం వస్తుందని కూడా తెలిపారన్నమాట. ప్రభుత్వానికి ప్రత్యక్ష పరోక్ష పన్నుల ద్వారా ఏటా 20,000 కోట్ల పైగా ఆదాయం వస్తుందని గుర్తు చేశారు. ఈ పరిస్థితిని ప్రతి సంవత్సరం వృద్ధి చెందుతుందని, 2028 నాటికి ఆన్లైన్ గేమ్ వ్యాపారం చాలా బాగా డెవలప్ అవుతుందని చెప్తున్నారు అన్నమాట. డబ్బు ప్రమేయం లేని ఈ స్పోర్ట్స్ చట్టబద్ధం అవుతాయని, ఇందుకోసం కేంద్ర క్రీడల శాఖ కొన్ని మార్గదర్శకాలు, ప్రమాణాలు రూపొందించాలని బిల్లులో సూచించారు. విద్యా సంస్కృతులను పెంపొందించడానికి, నైపుణ్యాభివృద్ధికి, సమాజంలో ప్రజల మధ్య అనుసంధానానికి ఆన్లైన్ సోషల్ గేమ్స్ను ప్రోత్సహించవచ్చు అన్నమాట. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ, సమాచార ప్రతిశాఖ కూడా చర్యలు తీసుకున్నమాట. ఈ శిక్షలు ఏంటంటే ఆన్లైన్ గేమింగ్ వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం వస్తున్నాయి. అందుకనే ఒక అథారిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెప్తున్నాం. ఆన్లైన్ మనీ గేమింగ్ యాప్ల వల్ల యువత నష్టపోవడంతో పాటు మనీ లాండరింగ్, ఆర్థిక నేరాలు, మోసాలు సైతం జరుగుతున్నాయని గుర్తు చేస్తున్నారు అన్నమాట. యాప్ ద్వారా ఒకరా సంవత్సరం నిధులు అందుతున్నాయని కూడా తెలిపారు. దీనిపై చర్చలు పాల్గొన్న లోక్సభ స్పీకర్ బిర్లా కూడా స్పందిస్తూ చెప్పారన్నమాట. ఆన్లైన్ గేమింగ్ శిక్షలు ఏంటంటే ఆన్లైన్ గేమ్ నిర్వహిస్తే 3 ఏళ్ళ జైలు శిక్ష పడుతుందన్నమాట, లేదా కోర్టు దాకా జరిమానా ఇస్తారన్నమాట. ప్రచారం చేస్తే 50 లక్షల జరిమానా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో శిక్ష కూడా ఉంటారన్నమాట. నగదు బదిలీలు సహకరిస్తే 3 ఏళ్ళ జైలు శిక్ష, కోటి జరిమానా విధిస్తారన్నమాట. ఆన్లైన్ గేమ్ నిర్వహిస్తే మళ్ళీ దొరికితే 5 నుంచి సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది, 2 కోట్ల దాకా జరిమానా ఉంటుంది అన్నమాట. నిర్వహిస్తే ఆన్లైన్ గేమ్ నిర్వహిస్తే నిందితులపై నాన్ బెయిల్ కేసు కూడా నమోదు చేస్తారు. వారెంట్ లేకుండా నిందితులు అరెస్ట్ చేస్తారన్నమాట. ఆన్లైన్ గేమింగ్ ప్రచారం కలిపితే నటులైనా, క్రీడాకారులైనా, ఇతర ప్రముఖులైనా కక్ష నుంచి ఎలాంటి మినహాయింపు ఉండదని చెప్తున్నారు. ఆన్లైన్ గేమ్ నిర్వహించడం వల్ల ప్రభుత్వం కొంత ఆదాయం కోల్పోయే పరిస్థితి ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమ భాగాన్ని దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ గేమ్ నిషేధించాలని ప్రభుత్వం కోరుకుంటుంది. ఇది అందరికీ మేలే. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.